హాయ్ అండి. మిర్చి ఫార్మింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు డేటు జనవరి 29, 2026 గురువారం. ఈరోజు గుంటూరు మార్కెట్‌లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అరైవల్స్ ఎన్నొచ్చినాయి? మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది? స్పీడ్‌గా ఉందా? స్లోగా ఉందా? అసలు మార్కెట్‌లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈరోజు మనం గుంటూరు మార్కెట్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉందండి మార్కెట్. సేల్స్ బాగుంది, ఫాస్ట్‌గా ఉంది. కొన్ని రకాలకి స్పీడ్‌గా ఉంది. కొన్ని రకాలు స్టడీ మార్కెట్. కొన్ని రకాలు ఒక 500 టైట్ అండి. అవి ఏంటియో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈరోజు గుంటూరు మార్కెట్‌కి వచ్చిన న్యూ ఇయర్ వేలు చూసుకుంటే 53,466 బస్తాలు వచ్చినాయండి. చాలా తక్కువ వస్తాయి. బస్తాలు మాత్రం ఎక్కువ రావట్లేదు లేదు కొత్త బస్తాలు. లాస్ట్ ఇయర్‌తో చూసుకుంటే ఇయర్ చాలా తక్కువ. సగానికి సగం బస్తాలు తక్కువ వస్తాయి. లాస్ట్ ఇయర్ 1,00,000 బస్తాలు ఈ రోజులలో వస్తే ఇప్పుడు 53,500 మాత్రమే. సగం తగ్గిపోయినాయండి. సరుకు ఎక్కువ లేదు. మార్కెట్ ఇంకా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి. ఇదే సరుకు వస్తే మార్కెట్ అన్ని రకాలకి ఇంకా హై రేట్ వెళ్ళే ఛాయిస్ ఉంది. ఇక మన రేట్లు చూసుకుంటే ఈరోజు ఫస్ట్ డీడీ అండి, కర్నూలు డీడీ, దేవనూరు డీలక్స్ అంటారు. ఇది 26,000 జరుగుతుందండి. అక్కడక్కడ ఇంకొక 500 రూపాయలు పెంచేస్తున్నారంట. 26,500 కూడా జరుగుతుంది మార్కెట్లో ఈరోజు. మంచి డీలక్స్ క్వాలిటీ డ్రై ఆరుగాల సరుకు ఉంటే, ఏసీలో పెట్టే సరుకు లాగుంటే 26,500 జరుగుతుంది. 24 నుంచి 26,500 కర్నూలు డీడీ, దేవనూరు డీలక్స్. ఇక తర్వాత చూసుకుంటే 341 అండి. 341 కూడా ఈరోజు ఫాస్ట్ సేల్స్, స్పీడ్ మార్కెట్. 341 దేవనూరు డీలక్స్ ఈ సంవత్సరం మార్కెట్లో తగ్గే ఛాయిసే లేదండి. అవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ధరలు. అవి భారీ షార్టేజ్ ఉంది సరుకు. ఇక 341 చూసుకుంటే 25,500 జరుగుతుందండి. 23,000 నుంచి 25,500 లాస్ట్ రేటు మనకి జెండా పడ్డ ధర అంటారు. 23,000 నుంచి 25,500 341. ఇక తర్వాత మనం చూసుకుంటే నెంబర్ 5 అండి. నెంబర్ 5 కూడా బాగానే ఉంది మార్కెట్. ఈ సంవత్సరం నెంబర్ 5 కూడా స్పీడ్ మార్కెట్. సేల్స్ బాగుంది. సీడ్ రకాలకి అన్ని రకాలకి ధరలు స్పీడ్గానే ఉన్నాయి. అది చూసుకుంటే 24,500 జరుగుతుంది. నెంబర్ 5 కూడా ఫాస్ట్ సేల్. ఇక తర్వాత బ్యాడీ రకాలు 2043 చూసుకుంటే అది ఈ సంవత్సరం మార్కెట్లో హై రేట్ ఉందండి. ఇప్పుడు 2043 క్వాలిటీ మంచి క్వాలిటీ సరుకు రావట్లేదు. క్వాలిటీ వచ్చి ఉంటే అది 40,000 వరకు వెళ్ళే ఛాయిస్ ఉంది. కాకపోతే క్వాలిటీ లేక 33,000 వరకే జరుగుతుంది. డీలక్స్ క్వాలిటీ మార్కెట్కి రావడం లేదు. 2043 33,000 జరుగుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే సూపర్ 10 అండి. సూపర్ 10 మనకి 23,000 వరకు జరుగుతుంది. సూపర్ 10 మనకి 23,000 వరకు జరుగుతుంది. 22,000 నుంచి 23,000 మధ్యలో సూపర్ 10 ఉంది. 334 కూడా సేమ్ సూపర్ 10, 334 సేమ్ యాజ్ టీజ్ రేట్లు ఉంటాయండి. ఒక 500 అటు ఇటు. మనకి 334 ఈ రోజు క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి 22,500. సూపర్ 10కి 334కి ఒక 500 మార్కెట్ తక్కువ ఉంది. ఇక తర్వాత బంగారం అండి. బంగారం కూడా మంచి బంగారం లాగానే ఉంది ఈ సంవత్సరం. 23,000 ధర ఉంది. 20 నుంచి 23,000 వరకు ధర పలుకుతుంది బంగారం ఇచ్చి. తర్వాత బుల్లెట్ అండి. బుల్లెట్ కూడా బాగానే రేట్ ఉంది. 22,500 జరుగుతుంది బుల్లెట్. మనకి కుబేరా చూసుకుంటే 22,000 జరుగుతుందండి. కుబేరా కూడా బాగానే ఉంది. ఇక తర్వాత 355 బ్యాడీ చూసుకుంటే 23,000. అది మనకి క్రమంగా పెంచుతారండి మార్కెట్. 20 నుంచి 23,000 వరకు మనకి 355 బ్యాడీ. ఇక తర్వాత 5531 చూసుకుంటే 5531 మార్కెట్ కూడా బ్యాడీ రకాలకు అన్నిటికీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. మనకి 22,000 జరుగుతుంది 5531. 108 చూసుకుంటే 20 నుంచి 23,000 వరకు జరుగుతుందండి. 108 కూడా అన్ని రకాలు బాగానే ఉన్నాయండి మార్కెట్. అన్ని రకాలు 20,000 క్రాస్ అయ్యి 20 నుంచి 25,000 మధ్యలో ఉన్నాయి. ఏ రకానికి తక్కువ మార్కెట్ ఏం లేదు. అన్ని రకాలు బాగానే ఉన్నాయండి. తర్వాత 1081 23,000 జరుగుతుంది. క్లాసిక్ 19,000 అండి. క్లాసిక్ 17,000 నుంచి స్టార్ట్ అయ్యి 19,000 వరకు జరుగుతుంది. ఆర్మూర్ కూడా 18,000 హైయెస్ట్ రేట్ అండి. మనకి జెండా పడతారు అంటారు కదా, 18,000. అది మనకు 16 నుంచి 18,000 మధ్యలో జరుగుతుంది. ఇక ఫైనల్ గా తేజ చూసుకుంటే తేజ ఒక్కటి స్టడీ మార్కెట్ అండి. తేజ ఒక్కటే అసలు మార్కెట్ పెంచడం లేదు. తేజాని ఒకటే తొక్కి పట్టారు. అసలు ఎందుకు తేజ రేట్ పెంచడం లేదు అర్థం కావటం లేదు. అన్ని రకాలు 20 నుంచి 25,000 మధ్యలో పరుగులు పెడుతున్నాయి. తేజ ఒకటి స్టడీ మార్కెట్ 19,000లో నడిపిస్తున్నారు. తేజ మార్కెట్ నెక్స్ట్ మంత్ పెరిగే ఛాయిస్ ఉందంటున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 15 తర్వాత చైనా నుండి ఆర్డర్స్ వస్తాయంట. చైనా ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి తేజ ఎంత ఇంక్రీజ్ అయ్యేది అనేది నెక్స్ట్ మంత్ తెలుస్తుందండి. ఈ రేట్ అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. తేజ రేటు పెరుగుద్దండి. అది ఎంత పెరుగుద్ది అనేది మనం అది ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఇవండి ఈ రోజు గుంటూరు మార్కెట్లో జరిగిన మిర్చి ధరలు. తర్వాత తాలు చూసుకుందామండి. తేజ తాలు 12,000 నుంచి 13,000 వరకు ఉందండి. మంచి క్వాలిటీ తాలు ఉంటే. ఇక తర్వాత సీడ్ తాలు అసలు ఇక మామూలుగా లేదండి. సీడ్ తాలు 13,000 నుంచి 15,000 వరకు జరుగుతుంది. కర్నూలు డీడీ తాలు అయితే 16,000 కూడా ఇస్తున్నారు.
ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో జరిగిన మిర్చి ధరలు. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.